అప్పుడు వెంటనే ఆ యొక్క ముసలి బ్రాహ్మణ రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు ఓయే బ్రాహ్మణోత్తమ మన నీకు తెలియదా కలియుగంలో కూడా శ్రీ మహావిష్ణువు సత్యనారాయణ స్వామి అవతారం వచ్చినాడు నీవు ఆ స్వామిని సేవించి పూజించిన నీకున్న కష్టమని కూడా దూరమైపోతాయని చెప్తాడు. అదేవిధంగా ఈ యొక్క వ్రతం ఎలా చేయాలో కూడా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరి ఆ యొక్క వేద బ్రాహ్మణుడు ఇంటికి వచ్చేసి రేపు నాకు ఎంత భిక్షత లభిస్తుందో ఆ యొక్క భిక్షతోని నా శక్తి కొనదిగా స్వామివారే వ్రతం చేశారని చెప్పి కొంచెం సంకల్పం చేసుకుని మరునాడు పొద్దున లేచి భిక్షణ కోసం గ్రామంలోకి వెళ్తాడు. ఆ రోజు స్వామివారి యొక్క అనుగ్రహం వలన అతనికి ప్రతిరోజు కంటే కూడా రెట్టింపు భిక్ష లభిస్తుంది. దాంతో ఆ యొక్క పేద బ్రాహ్మణుడు మరి బంధువులను పిలుచుకొని శక్తి కొనదిగా మరి యొక్క వ్రతం ఆచరిస్తాడు. ఆ వ్రతం యొక్క ప్రభావం వలన అతనుకున్న కష్టాలన్నీ కూడా దూరం అయిపోయి సకల శుభాలు కలుగుతాయి. అప్పటి నుండి ఆ యొక్క బ్రాహ్మణోత్తములు విడవకుండా ప్రతి నెల పౌర్ణమి రోజు యొక్క వ్రతాన్ని చేస్తూ ఉంటారు. మరి అదే ఒక్కరోజు వ్రతం చేసే సమయంలో కూడా ఒకనొక రోజు కట్టెల ముక్కునేవాడు కట్టెల కూడా భుజం పైన పెట్టుకుని ఆ యొక్క చెవులో వెళ్తూ ఈ బ్రాహ్మణుడు చేసిన వ్రతాన్ని చూసి కట్టెల కూడా పక్కన పెట్టి ఇంటిలోకి వెళ్ళి స్వామికి నమస్కారం చేసుకుని ప్రసాదం తీసుకొని తిరిగి వచ్చేటప్పుడు ఆ బ్రాహ్మణుడు చూసి అయ్యా బ్రాహ్మణోత్తమ నువ్వు చేస్తున్న పూజ ఏమిటి ఎందుకోసం చేస్తున్నావు అడుగుతాడు. అప్పుడు వెంటనే ఆ యొక్క బ్రాహ్మణుడు నేను చాలా కష్టాల్లో ఉంటేనే ఈ యొక్క పూజ చేయడం వల్ల నా కష్టాలు దూరం అయిపోయినాయి కావున నేను విడవకుండా ప్రతి మాసం కూడా వ్రతం చేసుకుంటా ఉంటానని చెప్తాడు. అది విని ఆ యొక్క కటన ముక్కునేవాడు కూడా ఈ యొక్క వ్రత నివేదన తెలుసుకొని ఇంటికి వెళ్ళి మరునాడు పొద్దున లేవగానే ఆ యొక్క కట్టెల కూడా భుజం పైన పెట్టుకుని ధనవంతున్న విధులకు వెళ్తాడు అమ్మడానికి. ఆ రోజు స్వామివారి యొక్క అనుగ్రహం వలన ప్రతిరోజు కంటే కూడా రెట్టింపుగా వ్యాపారం జరిగి బాగా డబ్బు లభిస్తుంది. దాంతో ఆ కట్టెల ముక్కునేవాడు ఈ వ్రతానికి కావాల సామాగ్రి అంతా కూడా కొనుగోలు చేసుకుని బంధువులను పిలుచుకొని బ్రాహ్మణులను పిలుచుకొని మరి అతని యొక్క శక్తి కూడా ఈ వ్రతాన్ని ఆచరిస్తాడు. ఆ వ్రతం యొక్క ప్రభావం వలన అతని కూడా కష్టాలు దూరం అయిపోతాయి. మరి అప్పటి నుండి విడవకుండా ఆ పేద బ్రాహ్మణుడు అదేవిధంగా కట్టెల ముక్కున వాడిద్దరు కూడా ఈ యొక్క వ్రతాన్ని ప్రతి నెల పౌర్ణమి తిథి చేసుకుంటూ సకల సుఖాలు అనుభవించి అంత్యము లోపల శ్రీ మహావిష్ణువు యొక్క సాన్నిధ్యాన్ని చేరుకున్నవారైనారు. ఇది స్కందపురాణే రేవాకాండే సత్యనారాయణ స్మృతి కథ ద్వితీయోధ్యాయ సమాప్త. సత్యనారాయణ స్వామి భగవానికి శ్రీమతి వెంకటరమణ గోవింద గోవింద. అక్కడ నమస్కారం చేసుకున్నట్టు మళ్ళీ కొబ్బరికాయ అక్షంతల మీద పెట్టుకున్నాను అన్న పెట్టుకోండి. అదేం తొట్టెల వలిగింది అక్కడ మళ్ళీ కరపూరం ముట్టించుకోండి. ఓం రణ్యపాత్రం మదో పూర్ణం దానమజ్జో దానిరేకదా బ్రహ్మణ భారతేకదేవజమాన ఆయో స్థేతి దదాతి సత్యనారాయణ మహాస్వామిభ్యో నమో ఆనందకరపూరదైత మంగళ నిరాజనాన్ని సమర్పయామి శుద్ధ ఆచమణీయో సమర్పయామి నమస్కారాన్ కరోమి. సత్యనారాయణ మహాస్వామి దేవతాభ్యో నమో నమః. తృతీయోధ్యాయ. మరి ఆ యొక్క సుధా మహామణి మరి యొక్క కొత్తగా చెప్పడం ప్రారంభించినాడు. పూర్వకాలం లోపల ఉల్కా ముఖన పెరుగులకు రాజుండేవాడు. మరి ఆ యొక్క రాజుకు ఒక మంచి గుణవంతురాలైన సౌందర్యవతి అనే భార్య ఉన్నది. మరి ఆ యొక్క రాజుకు వివాహమై చాలా కాలం అయినప్పటికీ కూడా సంతానం లేక చాలా బాధపడుతూ ఉంటాడు. మరి ఆ యొక్క రాజు ఒకనొక రోజు సంతానం కోసం అని చెప్పేసి భద్రశల తీరం లోపల సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తూ ఉంటాడు.
అలా చేసిన సమయంలో కూడా సాధువు అనే ఒకనొక వైశ్యుడు మరి పడవలో పట అనంతమైన ద్రవ్యాన్ని నింపుకొని ఆ యొక్క త్రోవలో వెళ్తూ రాజు చేసిన వ్రతాన్ని చూసి పడవను ఒడ్డుకు పట్టించి రాజుగారి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకొని, ఓ రాజా, మీరు చేసిన వ్రతం ఏమిటి, ఎందుకోసం చేస్తున్నారని ప్రశ్నిస్తారు. అప్పుడు వెంటనే ఆ యొక్క రాజుగారు, మరి నాకు సంతానం లేదయ్యా, సంతానం కోసం అని చెప్పేసి నేను సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తాను అని చెప్తాడు. అది విని ఆ యొక్క వైశ్యుడు సంతోషించి, మరి నాకు కూడా సంతానం లేదు ప్రభు, మరి యొక్క వ్రతాన్ని ఎలా చేయాలో చెబితే నేను కూడా వ్రతం ఆచరిస్తానని చెప్తాడు. రాజు సంతోషించి ఆ యొక్క వ్రతం ఎలా చేయాలో చెప్తాడు. మరి ఆ యొక్క వైశ్యుడు వ్యాపారం మొత్తం కూడా పూర్తి చేసుకొని ఇంటికి వెళ్ళి అతని భార్య అయిన లీలావతిని చూసి, మరి మనకు సంతానం కలిగితే వ్రతము చేద్దామని చెప్పేసి ఆ భగవంతుని వ్రతం చేయడం జరుగుతుంది. మరి ఆ యొక్క లీలావతి